ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఇలందు క్రాస్ రోడ్డు సమీపంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పంచాయతీ పిఎస్కు చేరింది. ఎంత సర్ది చెప్పినా కూడా ఇరు వర్గాలు వినకపోవడంతో పోలీసులు పిఎస్ ఎదుట నుంచి చెదరగొట్టారు. దీంతో 2 గంటల పాటు పిఎస్ ఎదుట హైడ్రామా నడిచింది. ఇక దాడికి నిరసనగా ఖమ్మంలో బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరోవైపు వాగ్వాదంపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. ఇలందు క్రాస్ రోడ్డు సమీపంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో పంచాయతీ పిఎస్కు చేరింది. ఎంత సర్ది చెప్పినా కూడా ఇరు వర్గాలు వినకపోవడంతో పోలీసులు పిఎస్ ఎదుట నుంచి చెదరగొట్టారు. దీంతో 2 గంటల పాటు పిఎస్ ఎదుట హైడ్రామా నడిచింది. ఇక దాడికి నిరసనగా ఖమ్మంలో బీజేపీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో ఖమ్మం చేరుకోనున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరోవైపు వాగ్వాదంపై వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పోలీసులు. ఖమ్మంలో ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు తిరంగా ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ చేసినటువంటి సందర్భంలో ఇల్లింద క్రాస్ రోడ్ దగ్గరకు ర్యాలీ వచ్చిన సందర్భంలో అక్కడ వాళ్ళు ట్రాఫిక్ ఆపారు. ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు తొందర ఏముంది, మేము వెళ్తాం, మాకు అర్జెంట్ పని ఉంది, ర్యాలీ ఆగుతుంది, మేము ముందర వెళ్తామని చెప్పిన సందర్భంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించారు. ఇంకొక 2 మినిట్స్ అయితే ర్యాలీ అయిపోతుంది, దాని తర్వాత మీరు వెళ్దామని. ఆ సందర్భంలో వాళ్ళు వచ్చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఘర్షణకు దిగిన సందర్భంలో మనోళ్ళు పోయి ఆగండి, మీకు అంత తొందర ఏమన్న సందర్భంలో వాళ్ళు మన దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దానికి మనోళ్ళు వాళ్ళని నెట్టిన తర్వాత మేము ర్యాలీ చేసుకుంటూ వెళ్ళిపోయిన సందర్భంలో వాళ్ళు పోలీసులు వాళ్ళని ఇద్దరిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఏం జరిగిందనేది సిఐ గారిని తెలుసుకోవడానికి మేము వచ్చిన సందర్భంలోనే ఈ లోపలనే పోలీస్ స్టేషన్ లో ఒక 200 మంది వాళ్ళ తాలూకు జనాలు పోగారు. ఇది ఇన్స్టెన్షనల్ గా చేయకపోతే ఒక 5 to 10 మినిట్స్ లో ఒక 100 నుంచి 200 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో గుమ్ముగూడాల్సిన పరిస్థితి ఏముంది. దీని ఏదైతే జరిగిందో ఈ కుట్రకోణాన్ని ఛేదించాలి, దోషులకు కఠినంగా శిక్షించే వరకు కూడా మేము పోరాడతామని మీడియా మిత్రులందరూ తెలియజేస్తాం. रैली जारी थी, 2 बच्चे जो है वहाँ से गुजर रहे थे, हमारे साइलेंट पे दवाखाना जाना था, पुलिस वाले उनको रोके। बस इतनी बात में पुलिस वालों से उनकी बात हो रही थी। हमारा दूसरा ग्रुप आके थोड़ा उनके ऊपर हमला किया। वहाँ से बात ये हुई, बड़ी हुई, पूरे शहर के अंदर बात फैली, लोग जमा हो गए। लेकिन अल्हम्दुलिल्लाह अब मामला सारा ये हो गया है और हम इंशाल्लाह मुकम्मल ताउन करेंगे, वो लोग भी ताउन करेंगे। हमारे खम्मम का माहौल अल्हम्दुलिल्लाह अब तक बहुत अच्छा रहा है। हम तमाम लोगों से, अपने हिंदू भाइयों से भी और हमारे अपने भाइयों से भी अपील करते हैं कि देखो माहौल शांत रखो, अमन के साथ रहो, इसी में हमारी तरक्की और भलाई। व्हाट्सएप वगैरह के अंदर इन चीज़ों को डालकर मजीद इसको खराब करने की कोशिश मत कीजिए, इससे आपका हमारा सबका नुकसान होगा, सबका नुकसान होगा। రైట్, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఉధృత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్లో అందిస్తారు. ఉపేందర్. చక్రి, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఖమ్మంలో రాత్రి నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఇరు వర్గాల మధ్య అయితే ఘర్షణ అయితే తలెత్తింది. ఇక ర్యాలీ ఇల్లింది క్రాస్ రోడ్డు మీదుగా సాగుతుండగా ఓ ఉగ్రవారు ఎదుర్కొని దాయాది దేశానికి అనుకూలంగా నినాదాలు చేసినట్లయితే తెలిసింది. దీంతో ర్యాలీలో ఉన్న నాయకులు జై భారత్ అంటూ నినదించడంతో మాట పెరిగి ఘర్షణకైతే దారి తీసింది. ఈ సమయంలో ఇక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఏసీబీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు వర్గాలను అయితే చెదరగొట్టారు. అనంతరం
ఘర్షణకు కారణమైనటువంటి పలువురిని అయితే టూటౌన్ పోలీసులకు అయితే తరలించారు. ఇక ఇంతలోనే రెండు వర్గాలకు చెందిన వారు కూడా భారీగా స్టేషన్ సమీపానికి అయితే చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల నాయకులను పోలీసులు పిలిపించి సముదాయించడంతో కొంత ఆందోళన మణిగింది. అయితే తిరంగా ర్యాలీలో చోటు చేసుకున్నటువంటి ఘర్షణకు సంబంధించి ఇటు బీజేపీ నాయకులు ఏదైతే ఈ రోజు ఖమ్మం బంద్కు కూడా పిలుపునిచ్చారో ఆందోళన విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి అయితే వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరవాసులు ఈ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు ఖమ్మం నగరంలో తిరంగా ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోయినా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వదంతులు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఇలాంటి అసత్య ఆరోపణలు ప్రజలెవరూ నమ్మవద్దని చెప్పేసి అటు పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి సునీల్ దత్ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. అయితే ఖమ్మంలో ఏదైతే బీజేపీ వారు నిర్వహించినటువంటి తిరంగా ర్యాలీ సందర్భంగా ఇతర సామాజిక వర్గానికి చెందినటువంటి ఇతర యువకులు జెడ్పీ సెంటర్ నుంచి ఖానాపురం హావీల వైపు మోటార్ సైకిల్ పై అయితే వెళ్తున్నారు. ఈ సమయంలో ఇల్లెందు క్రాస్ రోడ్ వద్దకు ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ర్యాలీ జరుగుతుందందరూ కొద్దిసేపు ఆగాలని చెప్పేసి అయితే ఆయన విజ్ఞప్తి చేశారు. దానికి యువకులు తాము అభ్యంతరం ఏదైతే అత్యవసరమైన పనిలో వెళ్తున్నామని చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ తో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంలో ర్యాలీలో ఉన్న కొంతమంది అటు వ్యక్తులు కూడా ఇటు కానిస్టేబుల్ కు మద్దతు పలకడంతో ఈ వాదన అయితే కొంత తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన వెంటనే ర్యాలీలో బందోబస్తులో ఉన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకులను కూడా అటు ఏదైతే ఘటనలో పాల్గొన్న బీజేపీ సభ్యులను ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి రెండు వర్గాలపై కూడా ఖమ్మం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే చేశారు. ప్రస్తుతం మాత్రం అయితే ఈ విషయంపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.